మన చరిత్రలో కొంతమంది శక్తివంతమైన దేవతలను ఒకప్పుడు ఆడంబరంగా పూజించేవారు, కానీ నేడు చాలా తక్కువ మందికి మాత్రమే వారి పేర్లు తెలుసు. ఒకప్పుడు ఈ దేవతలు ప్రేమ, శక్తి, సంపద మరియు రక్షణకు చిహ్నాలు. ప్రజలు తమ దేవాలయాలలో భక్తితో తలలు వంచుకున్నారు. వారి పేరుతో లెక్కలేనన్ని కథలు మరియు ఆచారాలు జరిగాయి, కానీ కాలం మారిపోయింది మరియు వారి ఆరాధన క్రమంగా అంతరించిపోయింది. నేడు మనం దుర్గా, కాళీ, లక్ష్మి మరియు సరస్వతిలను పూజిస్తాము, కానీ ఒకప్పుడు సామాజికంగా పూజించబడిన దేవతల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈరోజు తెలుగు గాడ్స్ గ్లిచ్. ఒకప్పుడు భారతదేశం అంతటా పూజించబడే 12 మంది శక్తివంతమైన దేవతల గురించి మేము మీకు తెలియజేస్తాము, కానీ నేడు వారు గంగానదికి మాత్రమే పరిమితం అయ్యారు. కాబట్టి వీడియోను జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే మనం చరిత్రలోని అత్యంత కనిపించని మరియు మర్మమైన అధ్యాయాన్ని తెరవబోతున్నాము. ఇక్కడ మేము భారతీయ సంస్కృతి, చరిత్ర మరియు పురాణాల యొక్క వినని అంశాలను హైలైట్ చేస్తాము. ఆమెను ప్రేమ, అందం మరియు ఆకర్షణకు దేవతగా భావించారు. ఆమె ఒకప్పుడు భారతీయ పురాణాలలో చాలా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. ఆమె కామదేవుని భార్య మరియు ఆమె ఉనికి ప్రేమ యొక్క శక్తి మరియు లోతును ప్రతిబింబిస్తుంది. పురాతన కాలంలో ఆ ప్రజలు రతిని పూజించేవారు. రతి కులం హిందువులు తమ వివాహ జీవితంలో ప్రేమ మరియు సామరస్యాన్ని కొనసాగించాలని కోరుకున్నారు, కానీ కాలక్రమేణా సమాజ ప్రాధాన్యతలు మారాయి. భక్తి మార్గం మరియు సన్యాస విశ్వాసం ప్రజాదరణ పొందడంతో ప్రేమ మరియు ప్రాపంచిక భావాలు భౌతికమైనవిగా పరిగణించబడ్డాయి. ఆధ్యాత్మికతను అత్యున్నతమైనదిగా భావించి సమాజం ప్రేమ కంటే భక్తిని ఉంచింది. దీని కారణంగా రతి ఆరాధన క్రమంగా తగ్గింది. ఇప్పుడు ఆమె కథలు వేదాలకే పరిమితమయ్యాయి మరియు చాలా కొద్ది మంది మాత్రమే ఈ ప్రేమ మరియు అందం దేవతను గుర్తుంచుకుంటారు. మరియు ఇతర అడవులు మరియు ప్రకృతి దేవత అయిన అనన్యను అడవులు, వృక్షసంపద మరియు ప్రకృతి దేవతగా పరిగణించారు. మానవ నాగరికత అడవులపై ఆధారపడిన కాలంలో ఆమె ఆరాధన వైభవంగా మరియు ప్రదర్శనగా జరిగేది. పురాతన కాలంలో ప్రజలు అనన్యను స్తుతిస్తూ శ్రేయస్సు మరియు భద్రత కోసం ఆమెను ప్రార్థించేవారు, కానీ కాలక్రమేణా పట్టణీకరణ పెరిగి అడవులు నరికివేయబడటం ప్రారంభించడంతో ఆమె ఆరాధన కూడా కనుమరుగైంది. ఇప్పుడు ఆమెను ఎవరూ గుర్తుంచుకోవడం లేదు మరియు ఆమె ఆరాధన కొన్ని జానపద కథలకే పరిమితం చేయబడింది. చంద్రుడు మరియు నక్షత్రరాశుల దేవత రోహిణి. రోహిణిని చంద్రుడు మరియు నక్షత్రరాశుల దేవతగా పరిగణించారు. వేదకాలంలో ప్రజలు చంద్రుని కదలిక మరియు నక్షత్రరాశుల ప్రభావానికి చాలా ప్రాముఖ్యతనిచ్చేవారు మరియు రోహిణిని పూజించడం ద్వారా ఆమెను మంచితనం మరియు శ్రేయస్సుకు చిహ్నంగా భావించేవారు. కానీ ఖగోళ శాస్త్రం మరియు జ్యోతిష విశ్వాసాలు మారడంతో ప్రజలు నిర్దిష్ట దేవతలను పూజించే బదులు జ్యోతిషశాస్త్ర గణనలపై దృష్టి పెట్టడం ప్రారంభించారు. ఫలితంగా రోహిణి ఆరాధన క్రమంగా కనుమరుగైపోయింది మరియు ఇప్పుడు ఆమె పేరు వేద మరియు జ్యోతిష సందర్భాలలో మాత్రమే తీసుకోబడింది. విధి మరియు విధాన దేవతను వేదాలలో విధి, మతం మరియు సరైన ప్రవర్తన యొక్క దేవతగా వర్ణించారు. ఆమె న్యాయం మరియు విధాన సూత్రాల రక్షకురాలు మరియు ప్రాచీన సమాజంలో ఆమె ఆశీర్వాదాలు జీవితంలో విజయం మరియు ధర్మాలతో ముడిపడి ఉన్నాయి. కానీ కాలక్రమేణా ప్రజలు విధానం మరియు విధి యొక్క నిజమైన అర్థాన్ని మరచిపోయి మూఢనమ్మకాలలో చిక్కుకోవడం ప్రారంభించారు. వారు తమ విధిని మెరుగుపరుచుకోవడానికి ఉపాయాలు మరియు ఆచారాలను ఎక్కువగా విశ్వసించడం ప్రారంభించారు. దీని కారణంగా నీతిదేవి ఆరాధన క్రమంగా కనుమరుగైంది. ఇప్పుడు ఆమె పేరు వేదాలలో మాత్రమే కనిపిస్తుంది, కానీ ఆమె జ్ఞాపకం సామాన్య ప్రజల మనస్సులలో దాదాపుగా కనుమరుగైంది. ఆమె మృత్యుదేవత అయిన యమరాజు సోదరి. ఆమె రాత్రికి మరియు జీవితపు లోతులకి దేవత. పురాతన హిందూ పురాణాల ప్రకారం యామి మరియు యమరాజు మధ్య సంబంధం సోదరుడు మరియు సోదరి మాత్రమే కాదు,
ఆమె జీవితం మరియు మరణం మధ్య సమతుల్యతను కాపాడే శక్తివంతమైన దేవత. ఆమెను రాత్రి దేవత అని కూడా పిలుస్తారు. మానసాదేవిని శాంతి, విశ్రాంతి మరియు ఆత్మపరిశీలనకు చిహ్నంగా భావించే దేవత అని కూడా పిలుస్తారు. కానీ కాలక్రమేణా ఆమె ఆరాధన క్రమంగా ముగిసింది మరియు ఇప్పుడు ఆమె కథ సోదర సోదరీమణుల ప్రేమకు చిహ్నంగా మాత్రమే వినబడుతుంది. పాముల నుండి మరియు ప్రపంచాన్ని రక్షించే దేవత మానసాదేవిని పాముల దేవతగా మరియు ప్రపంచాన్ని విముక్తి చేసే శక్తిగా పూజిస్తారు. ఆమె ఆరాధన ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు మరియు తూర్పు భారతదేశంలో పాముకాటు ఒక సాధారణ సమస్యగా ఉండేది. ప్రజలు రక్షణ మరియు చికిత్స కోసం మానసాదేవిని ప్రార్థించేవారు మరియు నాగపంచమి వంటి పండుగలలో ఆమెను ప్రత్యేకంగా పూజించేవారు. కానీ కాలక్రమేణా ఆధునిక వైద్య పద్ధతులు మరియు శాస్త్రీయ చర్యల వ్యాప్తి ఈ మత విశ్వాసాన్ని బలహీనపరిచింది. ఇప్పుడు ఆమె ఆరాధన కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయబడింది మరియు కొత్త తరానికి కూడా ఆమె గురించి చాలా తక్కువ జ్ఞానం ఉంది. వ్యాధుల నుండి రక్షించే దేవత శీతల మాతను, మశూచి మరియు ఇతర అంటువ్యాధుల నుండి రక్షించే దేవతగా పూజించేవారు. పురాతన కాలంలో వైద్య సదుపాయాలు పరిమితంగా ఉన్నప్పుడు ప్రజలు అంటువ్యాధులు మరియు వ్యాధుల నుండి తమను రక్షించుకోవడానికి ఆమెను పూజించేవారు. భారతదేశమంతటా, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో శీతల మాతను పెద్ద ఎత్తున పూజించారు. కానీ వైద్యశాస్త్రం అభివృద్ధి చెందుతున్న కొద్దీ టీకాల ఒత్తిడి పెరిగి ప్రజల మత విశ్వాసం బలహీనపడటం ప్రారంభమైంది. ఇప్పుడు ఆమె ఆరాధన పరిమితం మరియు చాలా చోట్ల ప్రజలు ఆమెను సంస్కృత సంప్రదాయంగా మాత్రమే గుర్తుంచుకుంటారు. తంత్ర సాధనకు దేవత అయిన వజ్రేశ్వరి, పురాతన తాంత్రిక సంప్రదాయాలలో వజ్రేశ్వరి దేవి ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉండేది. ఆమెను శక్తి మరియు దైవిక శక్తి యొక్క అవతారంగా భావించారు మరియు ముఖ్యంగా తాంత్రికులు ఆమెను పూజించారు. వజ్రేశ్వరి దేవి ఆరాధన తంత్ర సాధన, యోగ మరియు కుండలిని మేల్కొలుపుతో ముడిపడి ఉంది. దీని ద్వారా తంత్రాలు అతీంద్రియ శక్తులను పొందడానికి ప్రయత్నించాయి. కానీ కాలక్రమేణా తంత్ర విద్యను సమాజంలో ప్రతికూల దృష్టితో చూడటం ప్రారంభమైంది మరియు దానిని మూఢనమ్మకంగా లేదా చేతబడిగా పరిగణించడం ప్రారంభమైంది. దీని కారణంగా శక్తిని దుర్గా, కాళి మరియు లక్ష్మి వంటి ప్రసిద్ధ దేవతలలో మాత్రమే పూజిస్తారు. నేటికీ వజ్రేశ్వరిని కొన్ని రహస్య పూజా పద్ధతుల్లో పూజిస్తారు, కానీ సామాన్య ప్రజలలో ఆమె గుర్తింపు నెమ్మదిగా కనుమరుగైంది. ఆమె రూపం చాలా మర్మమైనది మరియు భయంకరమైనది. ఆమె తన తలను తానే కోసుకుని రక్తాన్ని పంచుతుంది, దానిని ఆమె స్నేహితులు తింటారు. ఇది ఆత్మబలిదానానికి, శక్తి ప్రవాహానికి మరియు జీవిత మరణ చక్రానికి చిహ్నం. పురాతన కాలంలో తాంత్రికులు మరియు సాధకులు దేవతను పూజించి వారి కోరికల నుండి మరియు ప్రాపంచిక బంధాల నుండి విముక్తి పొందడానికి ప్రయత్నించేవారు. కానీ కాలక్రమేణా ఆమె భయంకరమైన రూపం మరియు స్వీయ త్యాగం అనే భావన గురించి సమాజంలో భయం మరియు తప్పుడు నమ్మకాలు వ్యాపించడంతో ప్రజలు ఈ దేవత ఆరాధనకు దూరంగా ఉన్నారు మరియు నేడు ఆమె ఆరాధన కొన్ని ప్రత్యేక తాంత్రిక సంప్రదాయాలలో మాత్రమే కనిపిస్తుంది. జైన్వి గంగ యొక్క పాత రూపం. ఆ దేవత పేరు చాలా తక్కువ మంది మాత్రమే విని ఉండవచ్చు, కానీ ఆమె నేడు మనం పూజించే అదే గంగా నది. పౌరాణిక కథల ప్రకారం భగీరథ రాజు ప్రయత్నాల వల్ల గంగ భూమిపైకి దిగినప్పుడు ఆమె వేగంతో పూజించబడిన జహనున్ యాగం అంతరాయం కలిగింది. ఆగ్రహించిన ఆకర్ తన కమండలంలో గంగను సత్కరించాడు. తరువాత దేవతలు మరియు భగీరథుడు ప్రార్థించినప్పుడు ఆషిక్ జహన్నం గంగను విడిపించాడు. దాని కారణంగా ఆమె జాన్వీని కనుగొనలేకపోయింది. గతంలో ఆమెను గంగానది యొక్క ప్రత్యేక రూపంలో పూజించారు, కానీ కాలక్రమేణా ఈ పేరు దాదాపుగా మరచిపోయింది మరియు గంగా ఆరాధన ప్రధానంగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు జాన్వీ అనే పేరు కథల్లో మాత్రమే వినిపిస్తోంది. శక్తిమాత పిల్లలు మరియు మాతృత్వ దేవత శక్తి మాతను నవజాత శిశువులు మరియు మాతృత్వ దేవతగా పిలుస్తారు. ఆమె ఆరాధన బెంగాల్,
బీహార్ మరియు తూర్పు భారతదేశంలో ముఖ్యంగా ప్రాచుర్యం పొందింది. ఆమె గర్భిణీ స్త్రీలను మరియు నవజాత శిశువులను రక్షిస్తుందని మరియు వారిని ఆశీర్వదిస్తుందని నమ్ముతారు. పాత సంప్రదాయాలలో తల్లి మరియు బిడ్డ ఆరోగ్యం కోరుకునే ప్రసవం అయిన 6వ రోజున షష్ఠి పూజ నిర్వహించేవారు. కానీ ఆధునిక వైద్యం మరియు మారుతున్న జీవనశైలి కారణంగా ఈ ఆరాధన ఇప్పుడు చాలా తక్కువ ప్రాంతాలకే పరిమితం చేయబడింది. షష్ఠి మాతను ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో పూజిస్తారు, కానీ ఈ దేవత గుర్తింపు పట్టణ సమాజంలో దాదాపుగా ముగిసింది. జ్వాలా మాలిని భయంకరమైన అగ్ని దేవత జ్వాలా మాలిని దేవిని అగ్ని రూపంగా మరియు శక్తి దేవతగా పరిగణించారు. పురాతన కాలంలో యుద్ధాలు గ్రంథాలతోనే కాకుండా ఆధ్యాత్మిక మరియు తాంత్రిక శక్తులతో కూడా జరిగినప్పుడు యోధులు మరియు రహదారి దేవతలను అగ్ని మరియు శక్తి దేవత అవతారాలుగా పరిగణించేవారు. జ్వాలా మాలిని పూజించబడింది. ఆమె మండుతున్న అగ్నిలా భయంకరమైన, అజేయమైన మరియు విధ్వంసక శక్తికి చిహ్నం. ఆమె కృప వల్లే యోధులు అజేయతను, అపారమైన శక్తిని పొందారని, అది వారి శత్రువులను జయించటానికి దోహదపడిందని చెప్పబడింది. జ్వాలా మాలిని గురించి అనేక తాంత్రిక గ్రంథాలలో ప్రస్తావించబడింది. అక్కడ ఆమెను దుర్గా మరియు కాళీదేవి యొక్క ఉగ్రరూపంగా భావిస్తారు. కానీ యుద్ధ స్వభావం మారి, తాంత్రిక పద్ధతులు కనుమరుగవడంతో ఈ దేవత ఆరాధన కూడా అంతరించిపోయింది. ఇప్పుడు ఆమె ఆరాధన కొన్ని రహస్య తాంత్రిక సంప్రదాయాలు మరియు పాత గ్రంథాలకు మాత్రమే పరిమితం చేయబడింది. కొంతమంది హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖి ఆలయాన్ని జ్వాలా మాలినితో అనుబంధించినప్పటికీ, ఈ దేవత పేరు ఇప్పుడు చాలా అరుదుగా స్వతంత్రంగా వినబడుతుంది. ఈ దేవతలను మరచిపోయారా? కాలక్రమేణా సమాజంలో పెద్ద మార్పులు వచ్చాయి. ఇది మన విశ్వాసం మరియు ఆరాధన పద్ధతులను కూడా ప్రభావితం చేసింది. గతంలో వివిధ శక్తులు మరియు ప్రకృతికి సంబంధించిన దేవతలను పూజించే చోట క్రమంగా మత సంప్రదాయాలు మారడం ప్రారంభించాయి. అనేక పురాతన దేవాలయాలు ధ్వంసమయ్యాయి. కొన్ని దేవుళ్ళు మరియు దేవతల నమ్మకం జానపద కథలకే పరిమితం అయింది మరియు కొన్నింటి ఆరాధన కొత్త మత విశ్వాసాలలో వైవిధ్యంగా మారింది. నేడు మనం ప్రధానంగా దుర్గా, లక్ష్మి, కాళి వంటి ప్రధాన దేవతలను పూజిస్తాము, కానీ ఒకప్పుడు ప్రేమ, అందం, ప్రకృతి, జ్ఞానం మరియు లక్షణాలతో ముడిపడి ఉన్న అనేక దేవతలను కూడా పూజించేవారు. మన ప్రాచీన సంప్రదాయాలను మరియు ఆ మరచిపోయిన దేవతల ప్రాముఖ్యతను మళ్లీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా వద్దా అనేది ప్రశ్న. ముగింపు మరియు మీ అభిప్రాయం ముఖ్యం. మరి మీరు ఈ దేవతల గురించి ఇంతకు ముందు విన్నారా? ఇవి ఒకప్పుడు మన పూర్వీకుల విశ్వాసం మరియు జీవితంలో భాగమైన శక్తులు, కానీ కాలక్రమేణా మరచిపోయాయా? మనం వాళ్ల గురించి మళ్లీ అడగాలని లేదా కనీసం వాళ్ల గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించాలని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తద్వారా మరిన్ని మందికి ఈ దాచిన కథలు తెలిసేలా చేయండి.